బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. బీజేపీకి తాము అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని, అదేవిధంగా వారి నుండి సహకారం పొందుతున్నామని, ఎన్నికల తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో బుధవారం సాయంత్రం ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ సమిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశార్ నిర్వహించిన డిబేట్లో జగన్ మాట్లాడారు. విద్యారంగ విషయాలతో పాటు పలు ఇతర అంశాలను ఈ కార్యక్రమంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. బీజేపీతో సంబంధాల గురించి మాట్లాడుతూ కొన్ని అంశాల్లో తాము వారికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మా విధానం స్పష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చోటు లేదన్నారు. టీడీపీ, జనసేన కూటమితోనే తాముకు పోటీ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు తమ వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడడం వల్ల చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. సాక్ష్యాధారాలు పక్కగా ఉన్నాయని, వాటిని పోలీసులు కోర్టుకు సమర్పించారని, అందుకే 52 రోజుల పాటు చంద్రబాబును జైల్లో ఉంచవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని చెప్పారు. మా కుటుంబాన్ని మళ్లీ విడదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే తన సోదరి షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించిందని చెప్పారు. గతంలో మా బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి మాపై ప్రయోగించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతి ఒక్కరి హక్కు కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని, బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తామని ఆయన స్పష్టం తెలియజేశారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు, విద్యారంగంలో ఆంధ్ర మోడల్ తదితర అంశాల గురించి చర్చించారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదనేది తన బలమైన నమ్మకమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. 13 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎలమించిన నియోజకవర్గం ఏటకొప్పాక గ్రామంలో నిర్మించిన గ్రావిల్ రోడ్డును మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మతో కలిసి ప్రారంభించిన గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ద్వారా జడ్పీటీసీ సంజా, ఎంపీటీసీలు, సర్పంచ్, వైసీపీ నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు పాల్గొని ఈ రోడ్డు నిర్మాణం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నాగులాపల్లి సీతారాములు వారి ఆలయ నిర్మాణం కొరకు పైలా నాగేశ్వరరావు, సెక్రటరీ, నాగులాపల్లి వారు 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి రాములు వారు, జగన్నాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు సర్పంచ్ సింగర్రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్ల కాశీ సురేష్, మల్ల ఉమామహేశ్వరరావు, బొడ్డేడ్ బుజ్జి, ముచ్చికర్ల సత్యనారాయణ, మల్ల సూరప్పారావు, సంతోష్, మల్ల బాపునాయుడు, మల్ల తేజ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో షర్మిల ప్రయాణం. వైవి సుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు. డేట్, టైం వాళ్ళు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే వస్తా అంటూ సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిలి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మఒడి అందుతుందా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తమలంపూడి ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. అనపర్తిలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదానబాబా, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సూర్యప్రకాష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి, అనపర్తి నియోజకవర్గం ఐటీడీపీ ఛాంపియన్ అన్నవరం వెంకటరెడ్డి, మండల పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు, లాలయ్య, వీరభాస్కర్ రెడ్డి, బసివిరెడ్డి, భజనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బాస్, అశోక్, అనపర్తి మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.